బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఓట్ బ్యాంక్గా ఉపయోగించుకొని కనీసం టికెట్లు ఇవ్వలేకపోతే వాళ్ళకి నీ తాడేపల్లి కొంపలో కనీసం సమయం ఇచ్చావా వాళ్ళు కలవటానికి? మొన్న కర్నూలు ఎంపీ బీసీ నాయకుడు సమయం ఇచ్చావా? వస్తే వెనక్కి పంపించావు కదా. నీకోసం రక్తం చిందించిన చాలామంది వైసీపీ నాయకులు నీ తాడేపల్లికి కొంపకు దండం పెట్టి వెళ్ళిపోయారు. సీట్లు ఎగ్గొట్టావు. మరలా ఈరోజు వేషాలు వేస్తున్నారు. టీటీడీ డబ్బులు పెట్టి నీ ఇంట్లో ఖర్చు పెట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? నువ్వు వెళ్తే తిరుపతి దేవుడికి నమస్కారం పెట్టుకోవాలి. తిరుపతి డబ్బులు పెట్టి నీ ఇంట్లో సెట్టింగ్ వేసే అధికారం నీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. అవన్నీ మనోభావాలు దెబ్బతీయటం కాదా అని నేను అడుగుతున్నా. కులాలను గౌరవించుకోవచ్చు, మతాలను గౌరవించుకోవచ్చు, కానీ దేవుడి సొమ్ముని అన్యాక్రాంతం చేయటం అది ఎంతవరకు సబ్బో ఆలోచించాలి అందరూ కూడా. అందుకే ఈరోజు కేసులు అడ్డగోలుగా పెట్టి నాయకులు మీద అరెస్ట్ చేశారు, ఆస్తులు ఆక్రమించుకున్నారు, దౌర్జన్యాలు చేశారు. అందరూ కూడా ఈరోజు తెలుసుకున్నారు ఈ వ్యక్తి దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ఈ 5 ఏళ్లలో ఇంకా ముఖ్యమంత్రిని కలవని వాళ్ళు ఉన్నారు ఒకసారి కూడా. ఇది ఇతని ప్రజాస్వామ్యం. మళ్ళీ మామేని రాస్తారు. మామేని ఏం రాస్తారు? ఈ సాక్షి పేపర్ వాడికి నేను చాలాసార్లు చెప్పా, అరే నువ్వు ఎవడికి పుట్టావో తెలియదు, నువ్వు మామేని ఏంట్రా రాసేది? అవినీతి పుత్రిక, సాక్షి పత్రిక. వీడికి నీతి జాతి అసలు లేదు. వీడికి ఈ సాక్షి వాడికి సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానళ్ళకి కానీ వీడు రాస్తాడు మా మేన సీనియర్ల మౌనం సందేహం, టీడీపీని వేడతారని ప్రచారం, స్తబ్దుగా పత్తిపాటి పుల్లారావు, ఎరపతనేని శ్రీనివాసరావు, అసంతృప్తుల్లో అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ్మది అదే తీరు. లోన మా ఫోటోలు వేసి వీడేం రాస్తాడు? పరపతి తగ్గిన ఎరపతనేని, సీనియర్ల మౌనం సందేహం, అయ్యన్న పాత్రుడు. ఎందుకంటే మేమేగా తిట్టేది ఎక్కువ, మామేని రాస్తారనమాట. అయ్యన్న పాత్రుడు, పుల్లారావు, పరపతి తగ్గిన ఎరపతనేని నా ఫోటో వేస్తాడు వీడు. మేము పార్టీ మారుతామంటాం. నేను మొన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశాను. తెలుగుదేశం పార్టీకి 82 నుంచి అంకిత భావంతో పనిచేసే కుటుంబం మాది. 6 సార్లు నేను గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. రేపు 7సారి పోటీ చేయబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు నన్ను ఆదరించారు రాజకీయాల్లో. అంటే మీరు మమ్మల్ని రాజకీయంగా ఏమీ చేయలేక కేసులు పెట్టారు, మా మీద ప్రూవ్ చేయలేకపోయారు. ఏమీ చేయలేక ఒక విష ప్రచారం మీ పత్రికలో, మీ ఛానల్లో, మీ వైసీపీ సోషల్ మీడియాలో. మీరు బరి తగ్గించిన విధానంతో పనిచేస్తున్నారు. మీరు వైసీపీ సోషల్ మీడియా కానీ సాక్షి పత్రిక కానీ. ఎవరి మీద మీరు పార్టీ పెడతారని మీరు ప్రచారం చేస్తున్నారు? ఎరపతనేని శ్రీనివాసరావు అంటే వాళ్ళ మీద. ఎరపతనేని శ్రీనివాసరావు పిల్లర్ పార్టీకి. అది మీ పార్టీలో చేరడం ఏంట్రా మీరు? మీది ఒక పార్టీయా మీది? దేనికి మీ పార్టీలో చేరాలంటున్నా? తెలుగుదేశం వాళ్ళు. నేను కాదు అసలు. ఏ తెలుగుదేశం వల్ల మీ పార్టీలో అనేది మీది పార్టీయా? మీది ఒక మాఫియా ముఠా, నీతి జాతి లేని మనుషులు మీరు. మనుషుల్ని గౌరవించలేని నీచ స్థాయిలో ఉన్న కుక్కలు మీరు. మీరు మా గురించి రాస్తారా పార్టీ మారుతామని? ఎంత ధైర్యం ఉండాలి మీకు మా గురించి రాయడానికి పార్టీ మారుతారని? మా అధినేత కుటుంబం రాష్ట్రం బాగుండాలని కోరుకునే కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి రాష్ట్రం బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలా అని కోరుకునే కుటుంబం ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి కార్యకర్తల కుటుంబాలు పిల్లల్ని చదివించేది. పెద్ద హెరిటేజ్ ద్వారా అనేక
కార్యక్రమాలు చేసి పేద ప్రజలను ఆదుకుంటున్నారు. 10 మంది బతకాలి, 10 మందికి అన్నం పెట్టే కుటుంబం మా అధినేత కుటుంబం. మా అధినేత కుటుంబానికి అసలు నీకేమైనా పోలికుందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నీకు ట్రస్ట్ ఉందా? నువ్వు ₹1 దానం చేసావా? నీ జీవితంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చావా? నీ తాడేపల్లి కొంపకి ఎవరైనా ప్రజలు వస్తారా? ప్రజలను కలుస్తావా? ఎన్ని రోజులకు ఒకసారి నువ్వు క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు తప్పితే నువ్వు సెక్రటరీకి ఎప్పుడైనా వెళ్ళావా? నీ తాడేపల్లి కొంపకి మంత్రులకి, ఎమ్మెల్యేలు, ఎంపీలకి నీకు ఇంటర్వ్యూ లేదే. సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఎప్పుడైనా ఇచ్చావా? జిల్లాలకు పోతే చెట్లు కొట్టేస్తారు, పరదాలు కడతారు, బారికేడ్లు కడతారు. పులివెందుల పైన ఈ పులివెందుల పిల్లి బారికేడ్లు కట్టుకొని తిరుగుతుంది. ఎందుకు? ఎన్నికల ముందు ముద్దులు పెట్టావు కదా. అందుకనే గుర్తుపెట్టుకో, తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి పోలికే లేదు. మా పార్టీ నీతి నిజాయితీతో కూడిన పార్టీ, అభివృద్ధి కోరుకునే పార్టీ, అభివృద్ధి కోరుకునే నేతలు మా నాయకులు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. మరి ఆ పార్టీలో మేము 30 సంవత్సరాల నుంచి నేను చిన్న వయసులోనే మాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఇంత రాష్ట్ర స్థాయి నాయకుడు ఎదిగేటట్టుగా చేసిన పార్టీ ఎన్ని కష్టాలు వచ్చినా మేము పార్టీకి అంకితభావంతో పనిచేసాను తప్పితే మా మీద మీరు ఏం చేయలేక విసిపెచ్చారు వింటారా? సాక్షి పత్రికలు, సాక్షి ఛానళ్ళు, మీ సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో చేరటం ఎంత నిజమో, ఎరపతి శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరటం అంత నిజం. అది ఇంకెంతకన్నా నేను చెప్పి సన్నాసులకి ఎంతకన్నా దాని గురించి నేను చెప్పగలిగింది కూడా ఏం లేదు. అంతకని చెప్పడం కూడా అనవసరం నేను అనుకుంటున్నాను. సో అందుకనే పల్నాడు ప్రాంతంలో కూడా ఈ కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు. 8 మంది అక్రమ మైనింగ్ గుంతలో పడి చనిపోయారు. 60-70 మందిని కాల్చేతో విర్రగొట్టారు. మహిళలపై అత్యాచారాలు చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. తెలంగాణ మద్యం తెచ్చి అమ్మారు. ఇసుక, మట్టి 3000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు. పిడుగురాల్లోనైతే 10 ఎకరాల దేవాదాయ శాఖ భూమి కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ పిడుగురాల రిజిస్టర్ చేసిందాము. బరి తగ్గించిన విధానంతో ఈరోజు అన్నీ చేస్తే రేపు మేము తెలుగుదేశం వచ్చిన తర్వాత మేమైనా దర్యాప్తు చేస్తాం, అన్నీ వెలికి తీస్తాం. సహకరించిన అధికారులు, అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ నేతల్ని జైళ్ళకి పంపిస్తాం. గుర్తుపెట్టుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా మారాలి. కొంతమంది మారారు, ఇంకా మారాలి. ఈ అధికారం ఇంకా 2-3 నెలల్లో పోద్ది. బరి తగ్గించిన మీకు కూడా పరిస్థితులు అర్థమవుతాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నికల కమిషన్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మీరు చూస్తే చంద్రగిరిలో 60,000 ఓట్లు చేర్పించారు. ఎవరు సహకరించారు దానికి? మీరు అధికారులు సహకరిస్తారు. 60,000 దొంగ ఓట్లు చేర్పించడానికి రేపు ఎక్కడికి పోతారు మీరు? అందుకనే ఎన్ని అక్రమాలు చేసినా మిమ్మల్ని బొందబెట్టడానికి వైసీపీని రెడీగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు బలిసిన పనులు కూడా ఇప్పుడు కూడా తగ్గించుకోకపోతే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీని రాజకీయాల నుంచి కాదు, సమాజం నుంచి వెలేయాలి. ఇది మేము కోరుకునేది. మేమే కదా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటున్నారు. జగనన్న వదిలిన బాణం తిరిగి తిరిగి ఎటొచ్చింది? తల్లిని చెల్లిని గౌరవించలేని నువ్వు, తల్లిని చెల్లిని ఇంట్లో గుండా గెంటేసి నువ్వు మహిళల్ని కాపాడతావా? ఆంధ్రప్రదేశ్లో ఏం కాపాడతావు నువ్వు మహిళల్ని? తాలిబొట్టులు లేంచావు మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. అందుకనే నేను కోరేది, తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రాబోతూ ఉంది. ఈ చెత్త ఫెలోస్ సోషల్ మీడియాలో 2 పార్టీల మధ్య సఖ్యత దెబ్బతీయడానికి పోస్టులు పెడతారు. వాళ్ళే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, వీటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి 2 పార్టీల నాయకులు. అదే మరలా నేను కూడా చెప్తున్నాను. మొన్న 14వ తారీఖు సాయంత్రం కూడా
తెలుగుదేశం జనసేన రెండో పార్టీలో దాచేపల్లిలో మన పిల్లలు ఎవరైతే బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారో, జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా పిలిచాం. ఒక డిన్నర్ పెట్టి వాళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మీ గ్రామాల్లో ఏ విధంగా పార్టీ గెలుపుకుని కృషి చేయాలో కూడా చెప్పాం. దాదాపు 12,000 మంది హాజరయ్యారు ఆ కార్యక్రమానికి. చాలా బాగా జరిగింది. యూత్ కూడా చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు. ఈసారి ఈ దుర్మార్గుని ఇంటికి పంపించాలి సార్. మనం ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోకపోతే మా భవిష్యత్తు అంతా అంధకారం అయిపోద్ది. ఈరోజు ఒక్క జాబ్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. మేము బయట ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేసుకుంటున్నాం. యూత్ కూడా గతంలో 2019లో యూత్ ఎక్కువగా కూడా వైసీపీకి పనిచేశారు. ఇప్పుడు రివర్స్, 95% యూత్ ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీల్లో ఉన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. రాజధానిగా అమరావతి ఉంటుంది. తర్వాత గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా కావాలని చెప్పి పల్నాడు ప్రజల చిరకాల వంచ. దాన్ని కూడా మేము మా ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత గురజాల నియోజకవర్గానికి కూడా ఒక సపరేట్ మేనిఫెస్టో ఉంటుంది. అది కూడా మీకు ఆ సపరేట్ మేనిఫెస్టో తయారు చేసిన తర్వాత దాన్ని కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా విస్తృతంగా కూడా మేము చర్యలు చేపడతాం. దయచేసి అందరూ కూడా ముఖ్యంగా రాబోయే ఈ 2-3 నెలలు మీడియా ఈరోజు రాజకీయ పార్టీల ప్రచారం కానీ, లేకపోతే తప్పొప్పులను కానీ, వ్యవస్థలో లోపాలు కానీ అన్నిటినీ ప్రజల దగ్గర తీసుకెళ్లేది శక్తివంతమైన మీడియా కూడా దయచేసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని కూడా అర్థం చేసుకొని మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని బతికించడంలో మీ వంతు సహకారం కూడా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిన్ననే సంక్రాంతి కనుమ కూడా అయిపోయింది. మరలా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం.